క్రాస్ ఉంది అంతేనా? Good morning, students. నేను ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. సో దాంట్లో కొన్ని బేసిక్ పాయింట్స్ గురించి మాట్లాడాం. సో నిన్న చెప్పిన క్లాస్ మళ్ళీ ఒకసారి ఒక 10 minutes దాని గురించి మాట్లాడి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఈ చాప్టర్ లో ఫస్ట్ మనం మాట్లాడింది ఏంటంటే చార్జ్ గురించి మాట్లాడాం. వాట్ ఈస్ చార్జ్? ద ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాటర్ విచ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఈస్ కాల్డ్ చార్జ్ అంటాం. అంటే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ రెండు ఎఫెక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయటం కానీ ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఆ ఫిజికల్ ప్రాపర్టీని చార్జ్ అని అంటారు. సో ఆ చార్జెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయో మాట్లాడుకున్నాను. దెర్ ఆర్ 2 types ఆఫ్ చార్జెస్. వన్ ఈస్ పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ అన్నాం. రెండోది నెగటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్. చార్జెస్ మనకి 2 types ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్ అని ఎప్పుడు అంటాం, నెగటివ్ చార్జ్ అని ఎప్పుడు అంటాం. పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అని ఎప్పుడు అంటాం. జనరల్ గా మనం తీసుకున్నటువంటి బాడీ న్యూట్రల్ గా ఉన్నప్పుడు, న్యూట్రల్ అంటే ఎన్ని పాజిటివ్ ఛార్జీలు ఉన్నాయో అన్ని నెగిటివ్ ఛార్జీలు ఉంటాయి. ఒక బాడీలో 10 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, 10 నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, మొత్తం కలిపితే ఏమైంది? 0. దట్ మీన్స్ దట్ ఈస్ అ న్యూట్రల్ బాడీ ఆర్ అన్చార్జ్డ్ బాడీ అంట. మరి పాజిటివ్ ఛార్జ్ అంటే ఆ బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని బయటికి రిమూవ్ చేస్తే, ఆ బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని లేదా నెగిటివ్ ఛార్జెస్ ని బయటికి రిమూవ్ చేస్తే అప్పుడు ఆ బాడీకి ఏమొస్తుంది అంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ బాడీకి ఎలక్ట్రాన్స్ మనం బయట నుంచి కనుక యాడ్ చేస్తే అప్పుడు ఆ బాడీకి ఏమొస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది చెప్తాం. సో టు గెట్ ఏ పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ బాడీ. టు గెట్ ఏ నెగిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ మస్ట్ బి యాడెడ్ టు దట్ బాడీ. అంటే ఛార్జ్ అంటే, చార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ రూపంలో మాట్లాడుతాం మనం. ఎలక్ట్రాన్స్ ని తీసేస్తే ఆ బాడీకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేస్తే ఆ బాడీకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో చార్జెస్ ఆర్ ఆఫ్ 2 types, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. సో నెక్స్ట్ ఈ చాప్టర్ లో పాయింట్ ఛార్జ్ అని మాట్లాడుతూ ఉంటాం మనం. పాయింట్ ఛార్జ్, వాట్ ఈస్ పాయింట్ ఛార్జ్? ఎక్కువగా ఈ చాప్టర్ లో స్టార్టింగ్ లో పాయింట్ ఛార్జెస్ గురించి మాట్లాడుతాం, తర్వాత సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్ ఉన్నటువంటి బాడీస్ గురించి మాట్లాడతాం. మరి ఫస్ట్ పాయింట్ ఛార్జ్ అంటే ఏంటి? వాట్ ఈస్ పాయింట్ ఛార్జ్? ఎప్పుడు మనం పాయింట్ ఛార్జ్ అని మాట్లాడతాం? ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద బాడీ ఈజ్ వెరీ మచ్ లెస్ అండర్ ద డిస్టెన్స్ కన్సిడర్డ్, దెన్ ద సైజ్ ఆఫ్ ద బాడీ ఈజ్ నెగ్లెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ పాయింట్ ఆబ్జెక్ట్ అంటాం. లెట్ us consider 2 point charges, 3 point charges అని మాట్లాడుతూ ఉంటాం. పాయింట్ ఛార్జ్ అని ఎప్పుడు అనాలి? మనం తీసుకున్నటువంటి బాడీ యొక్క సైజ్ డిస్టెన్స్ తో పోల్చుకుంటే బాగా చిన్నగా ఉందనుకోండి, ఆ సైజ్ ని మనం ఇగ్నోర్ చేసి ఆ బాడీని ఒక పాయింట్ ఛార్జ్ కింద మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ పాయింట్ ఛార్జ్ అంటే, ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద బాడీ ఈజ్ వెరీ మచ్ లెస్ when compared to the distance under consideration, then that size is neglected and it is treated as a ఏమని ట్రీట్ చేస్తాం? పాయింట్ ఛార్జ్ కింద మనం ట్రీట్ చేస్తాం. రైట్. సో ఒక బాడీని ఎలక్ట్రిఫికేషన్ చేయాలంటే, అంటే ఛార్జ్ చేయాలంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ది మెథడ్స్ ఆర్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ ఫర్ ఎ బాడీ టు గెట్ ఛార్జ్? దెర్ ఆర్ 3 methods అని మాట్లాడుకున్నాను నిన్న. ఫస్ట్ మెథడ్ ఫ్రిక్షన్ మెథడ్, సెకండరీ కండక్షన్ మెథడ్, ఫ్రిక్షన్ మెథడ్, కండక్షన్ మెథడ్, ఇండక్షన్ మెథడ్. A body can be electrified in 3 methods.
ఫ్రిక్షనల్ మెథడ్, కండక్షన్ మెథడ్, ఇండక్షన్ మెథడ్. ఫ్రిక్షన్ ద్వారా ఒక బాడీని ఏ విధంగా ఎలక్ట్రిఫై చేస్తాము అంటే ఛార్జ్ వచ్చేటట్టు చేయాలి. ఏ విధంగా ఫ్రిక్షనల్ మెథడ్ ద్వారా ఛార్జ్ వచ్చేటట్టు చేస్తాం. వెన్ టూ బాడీస్ ఆర్ రబ్ టుగెదర్, ఒక బాడీని ఇంకో బాడీతో రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, బాడీ ఎలక్ట్రిఫై అవుతుంది. ఆ మెథడ్ ఏమంటాం అంటే ఫ్రిక్షన్ మెథడ్ అంట. ఏ విధంగా ఎలక్ట్రిఫై అయిందో చూద్దాం. లెట్ us కన్సిడర్ ఏ గ్లాస్ రాడ్. ఒక గ్లాస్ రాడ్ తీసుకోండి, ఇంకో బాడీ తీసుకుందాం, అది సిల్క్ క్లాత్. ఇది సిల్క్ క్లాత్, దిస్ ఈస్ సిల్క్ క్లాత్ అండ్ దిస్ ఈస్ ఎ గ్లాస్ రాడ్. ఇది గ్లాస్ రాడ్, గ్లాస్ రాడ్. ఇలా టూ బాడీస్ తీసుకుందాం. ఇప్పుడు ఈ టూ బాడీస్ ని రబ్ చేయండి, అంటే ఈ గ్లాస్ రాడ్ ని ఈ సిల్క్ క్లాత్ తో రబ్ చేయండి. రబ్ చేసినప్పుడు ఏమవుతుందంట, ఈ గ్లాస్ రాడ్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ సిల్క్ క్లాత్ కి నెగటివ్ ఛార్జ్ వస్తుంది. When this glass rod is rubbed with the silk cloth, the glass rod gets positive charge and the silk cloth gets negative charge. ఎందుకంటే ఈ గ్లాస్ రాడ్ పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటే ఇందాక చెప్పినాను, ఒక బాడీ పాజిటివ్ ఛార్జ్ రావాలంటే ఏమవ్వాలి, దాంట్లోంచి ఎలక్ట్రాన్స్ బయటకు రావాలి. సో నెగిటివ్ ఛార్జెస్ అనేవి బయటకు వస్తాయి. అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లాస్ రాడ్ అనుకుందాం, సిల్క్ క్లాత్ తో రబ్ చేస్తున్నాం. రబ్ చేసినప్పుడు ఈ గ్లాస్ రాడ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ దేంట్లోకి వెళ్ళి, ఈ సిల్క్ క్లాత్ లోకి వెళ్ళి, కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ ని కోల్పోయింది. కాబట్టి గ్లాస్ రాడ్ దానికి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ ఎవరు తీసుకున్నారు, సిల్క్ క్లాత్ ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంది. కాబట్టి ఈ సిల్క్ క్లాత్ కి నెగిటివ్ ఛార్జ్ రావడం జరుగుతుంది అన్నమాట. ఆ మెథడ్ ని ఫ్రిక్షన్ మెథడ్ అంటారు. సో వెన్ టూ బాడీస్ ఆర్ రబ్డ్ టుగెదర్, when two bodies are rubbed together, one body will lose electrons which gets positive charge and another body will gain those electrons and it gets negative charge. So ఆ విధంగా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రావడం జరుగుతుంది. ఈ మెథడ్ ని ఏమంటాం, ఫ్రిక్షన్ మెథడ్. నెక్స్ట్ కండక్షన్ మెథడ్. వాట్ ఈస్ కండక్షన్ మెథడ్? కండక్షన్ మెథడ్ ద్వారా బాడీని ఏ విధంగా ఛార్జ్ చేయొచ్చు. కండక్షన్ మెథడ్ లో ఛార్జ్ చేయాలంటే ఒక బాడీని ఇంకో బాడీతో కాంటాక్ట్ లో ఉంచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్డ్ బాడీ తీసుకుందాం, పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ తీసుకుందాం, దాని పక్కన ఒక అన్ఛార్జ్డ్ బాడీని కాంటాక్ట్ లో పెట్టాం. లెట్ us consider a positively charged body which is kept in contact with uncharged body or neutral body. కొంతసేపటికి ఏమైంది, ఆ అన్ఛార్జ్డ్ బాడీ కూడా ఛార్జ్ అవుద్ది. ఏ మెథడ్ ద్వారా? ఆ మెథడ్ ని ఏమంటాం అంటే కండక్షన్ మెథడ్ అంటాం. సో వెన్ positively charged body is kept in contact with a neutral body, uncharged body, after some time this neutral body will also get charged. అది కూడా ఛార్జ్ అవడం జరుగుతుంది. ఆ మెథడ్ ని కండక్షన్ మెథడ్ అంటారు. ఏ విధంగా జరుగుతుంది అలాగా? సో లెట్ us consider a positively charged body. ఒక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ తీసుకుందాం, దీంట్లో అన్ని పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి. బాడీ విచ్ కంటైన్స్ ఆల్ పాజిటివ్ చార్జెస్ is called positively charged body. This is kept in contact with another body which is uncharged body or neutral body. సో దీంతో కాంటాక్ట్ లో పెట్టాం. అన్చార్జ్డ్ ఆర్ న్యూట్రల్ అంటే ఎన్ని పాజిటివ్లు ఉంటాయో అన్ని నెగిటివ్ ఉంటాం. చూడండి ఇక్కడ ఎన్ని పాజిటివ్లు ఉన్నాయి, అలాగే అన్ని నెగిటివ్లు ఉంటాయి. సో దిస్ ఈస్ న్యూట్రల్ బాడీ ఆర్ అన్చార్జ్డ్ బాడీ, న్యూట్రల్ బాడీ ఆర్ అన్చార్జ్డ్ బాడీ, అండ్ దిస్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ, పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. సో ఈ రెండు కాంటాక్ట్ లో పెడితే ఏమవుతుంది? సో దీంట్లో ఈ నెగిటివ్లు ఉన్నాయి చూసారా, ఈ నెగిటివ్లన్నీ ఈ పాజిటివ్ ఛార్జ్ తీసుకుని న్యూట్రల్ అయిపోతుంది. న్యూట్రల్ అయిపోయి ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ మిగులుతుంది, ఇక్కడ ఇంకొన్ని పాజిటివ్లు ఉన్నాయి. రెండు పాజిటివ్లీ చార్జ్డ్ బాడీస్ కాబట్టి రెండింటి మధ్యలో ఏముంటది, రిపల్షన్ ఉంటది. సో కండక్షన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే కండక్షన్ ప్రిసీడ్స్ రిపల్షన్ అంటాం. సో కండక్షన్ మెథడ్ ద్వారా బాడీని ఏ విధంగా ఛార్జ్ చేయొచ్చు, ఒక అన్చార్జ్డ్ బాడీని ఒక చార్జ్డ్ బాడీతో కాంటాక్ట్ లో పెట్టినప్పుడు కాసేపటికి అన్చార్జ్డ్ బాడీ కూడా ఛార్జ్ అవుతుంది. ఎంతవరకు ఛార్జ్ అయ్యింది అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ఎంత ఉందో అది కూడా అంతే ఛార్జ్ ఉంటుంది. అంటే రెండు ఒకే ఛార్జెస్ వచ్చేంత వరకు ఛార్జ్ అయ్యింది. అంటే రెండు ఒకే ఛార్జ్ ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్యలో ఏముంటుంది, అప్పుడు ఒకే ఛార్జ్ ఉన్నప్పుడు రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. సో కండక్షన్ ప్రిసీడ్స్ రిపల్షన్. సో దిస్ మెథడ్ ఈస్ కండక్షన్ మెథడ్. సో ఇలా కండక్షన్ మెథడ్ ద్వారా బాడీని ఛార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఇండక్షన్ మెథడ్. ఇండక్షన్ మెథడ్ ద్వారా బాడీని ఏ విధంగా ఛార్జ్ చేద్దాం? లెట్ us consider a glass rod which consists of positively charges. ఇది ఒక గ్లాస్ రాడ్ అనుకోండి,
దీంట్లో పాజిటివ్ చార్జెస్ మాత్రమే ఉన్నాయి. ఇది పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. సో దీని పక్కన ఒక ఇన్సులేటింగ్ స్టాండ్ ఒకటి తీసుకుని దాని మీద ఒక మెటల్ స్పియర్ ఒకటి తీసుకున్నాం. ఇది స్పియర్, మెటల్ స్పియర్. అంటే ఇది న్యూట్రల్ బాడీ. దిస్ ఈజ్ న్యూట్రల్ బాడీ. దిస్ ఈజ్ న్యూట్రల్ బాడీ. So let us consider a positively charged body and a sphere which is neutral body. సో ఇప్పుడు ఈ స్పియర్ ని ఈ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? ఇది న్యూట్రల్ బాడీ కాబట్టి దీంట్లో ఎన్ని పాజిటివ్లు ఉంటాయో అన్ని నెగిటివ్లు ఉంటాయి. ఎన్ని పాజిటివ్లు ఉంటాయో అన్ని నెగిటివ్లు ఉంటాయి. సో ఎప్పుడైతే న్యూట్రల్ బాడీని దీని దగ్గరికి తీసుకొస్తామో ఈ న్యూట్రల్ బాడీలో ఉన్న చార్జెస్ అన్ని రీఅలైన్ అవుతాయి. ఈ న్యూట్రల్ బాడీలో చార్జెస్ అన్ని రీఅలైన్ అవుతాయి. రీఅలైన్ అవటం అంటే నెగిటివ్ చార్జెస్ అన్ని దగ్గరగా వస్తాయి, పాజిటివ్ చార్జెస్ అన్ని దూరంగా పడతాయి. సో when this neutral body is brought nearer to the positively charged body, all the negative charges will move towards the positively charged body and the positively charged body will move away from that positively charged body. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ, ఇది పాజిటివ్ రిపల్షన్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ దగ్గరికి రావు, నెగిటివ్ అన్ని దగ్గరికి వస్తాయి, పాజిటివ్ అన్ని దూరంగా పడతాయి. సో ఈ మెథడ్ ఇండక్షన్ మెథడ్. ఇండక్షన్ మెథడ్ ద్వారా ఒక బాడీని ఏ విధంగా చార్జ్ చేస్తామంటే ఒక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ పక్కన ఒక న్యూట్రల్ బాడీ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆపోజిట్ చార్జెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి నెగిటివ్ దగ్గరికి వస్తున్నాయి. అదే మనం నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ తీసుకుంటే పాజిటివ్ దగ్గరికి వస్తే నెగిటివ్ దూరంగా పడతాయి. మరి ఇక్కడ మనం తీసుకున్నటువంటి పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ కాబట్టి నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ, నెగిటివ్లీ చార్జెస్ అన్ని కూడా దగ్గరగా వస్తాయి, పాజిటివ్ చార్జెస్ అన్ని కూడా దూరంగా పడతాయి. సో ఈ పాజిటివ్ చార్జెస్ మొత్తాన్ని మనం ఎర్త్ కనెక్ట్ చేస్తే, ఇలా ఎర్త్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఎర్త్ లోంచి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆ న్యూట్రల్ బాడీలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ చార్జెస్ తో న్యూట్రల్ అయ్యి ఇంకేం మిగులుతాయి? ఆ స్పియర్ లో ఓన్లీ నెగిటివ్ చార్జెస్ మాత్రమే మిగులుతాయి. ఆ స్పియర్ లో ఓన్లీ నెగిటివ్ చార్జెస్ మాత్రమే మిగులుతాయి. ఆ విధంగా నెగిటివ్ చార్జెస్ ఉంది, ఇప్పుడు పాజిటివ్ చార్జ్, రెండు ఆపోజిట్ చార్జెస్ కాబట్టి రెండింటి మధ్యలో ఏం ఫోర్స్ ఉంటుందంటే అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో ఈ మెథడ్ ఏమంటాం అంటే ఇండక్షన్ మెథడ్ అంటారు. సో ఇన్ దిస్ వే బాడీ క్యాన్ బి electrified in three methods. First method, friction method, when one body is rubbed with another body due to the transfer of electrons, a body gets charged. For example, if you consider a glass rod which is rubbed with a silk cloth, the glass rod will get positive charge and silk cloth will get negative charge. A method ni friction method antam. Next method, conduction method. That means when a charged body is kept in contact with uncharged body, after some time the uncharged body will also get charged. That method is called conduction method. But after conduction ఏం జరుగుతుంది? కండక్షన్ ప్రిసీడ్స్ రిపల్షన్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఇండక్షన్ మెథడ్. ఇండక్షన్ మెథడ్ లో ఏం చెప్తున్నాం? when a positively charged body is brought nearer to a neutral body, ఏమవుతుంది? the negative charges will get nearer to the positive charge, రీఅలైన్ అవుతాయి, పాజిటివ్ చార్జెస్ దూరంగా వెళ్తాయి. ఆ పాజిటివ్ చార్జెస్ ఎర్త్ కనెక్ట్ చేయడం వల్ల న్యూట్రల్ అయిపోయి ఇంకా స్పియర్ లో ఓన్లీ నెగిటివ్ చార్జెస్ మిగులుతాయి. ఆ నెగిటివ్ చార్జెస్ ఈ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ రెండింటి మధ్యలో ఆపోజిట్ చార్జెస్ కాబట్టి రెండింటి మధ్యలో ఏముంటది? అట్రాక్షన్ ఉంటుంది. సో ఇండక్షన్ ప్రిసీడ్స్ అట్రాక్షన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. కండక్షన్ ప్రిసీడ్స్, కండక్షన్ జరిగిన తర్వాత రిపల్షన్ జరుగుతుంది. ఇండక్షన్ ప్రిసీడ్స్, ఇండక్షన్ జరిగిన తర్వాత అట్రాక్షన్ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది మనకి. వై రిపల్షన్ ఈస్ ద ష్యూర్ టెస్ట్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ దాన్ అట్రాక్షన్? వై రిపల్షన్ ఈస్ ద ష్యూర్ టెస్ట్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ దాన్ అట్రాక్షన్? ఒక బాడీ ఎలక్ట్రిఫై అయ్యిందా లేదా అనేది రిపల్షన్ బట్టి చెప్తాం, అట్రాక్షన్ బట్టి చెప్పము. ఎందుకని రిపల్షన్ బట్టి చెప్తాం? చూడండి దానికి ఆన్సర్. అట్రాక్ట్ అవడానికి 2 కారణాల వల్ల అట్రాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ది ఆపోజిట్లీ చార్జ్డ్ బాడీ ఏ బాడీ మే బి అట్రాక్టెడ్. రెండోది బికాస్ ఆఫ్ ది ఇండక్షన్. ఇండక్షన్ మూలన రియలైన్ అయ్యి కూడా ఇండక్షన్ జరిగిన తర్వాత అట్రాక్షన్ అని చెప్తున్నాము కాబట్టి ఇండక్షన్ మెథడ్ ద్వారా కూడా బాడీ అట్రాక్ట్ అవ్వచ్చు. సో ఫర్ అ బాడీ టు గెట్ అట్రాక్టెడ్ there are 2 reasons. One is if the body is oppositely charged, it will get attracted, or due to induction, the body will get attracted. So for attraction, there are 2 possibilities. అందుకని అట్రాక్షన్ బట్టి మనం ట్రీట్ చేయము. బట్ ఫర్ రిపల్షన్, రిపల్షన్ ఎప్పుడు జరుగుతుంది? 2 సేమ్ చార్జ్డ్ బాడీస్ ఉన్నప్పుడు మాత్రమే రిపల్షన్ జరుగుతుంది కాబట్టి సో రిపల్షన్ is the sure test for electrification than attraction అంటాం. Why repulsion is the sure test for electrification than attraction? For a charged body to get attracted, it may get attracted due to the oppositely charged body, or
Due to induction also it may be attracted. But for repulsion, to get repelled, the body must be of the same charge. అంటే మనం తీసుకున్నటువంటి పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అయితే అవతల కూడా పాజిటివ్లీ చార్జ్డ్ అయితేనే రిపల్షన్ ఉంటుంది. మనం తీసుకున్న నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అయితే అవతల కూడా నెగిటివ్ చార్జ్డ్ బాడీ అయితేనే రిపల్షన్ అవుతుంది. అంటే రిపల్షన్ కి ఒకటే కారణం ఉంది, అట్రాక్షన్ కి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందువల్ల అట్రాక్ట్ అయింది మనం చెప్పడం కష్టం. అందుకని అట్రాక్షన్ కంటే repulsion sure test for electrification. So repulsion is the sure test for electrification than attraction. ఇంతవరకు నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం మనం చార్జెస్ గురించి. నెక్స్ట్ some basic properties of charges గురించి చూద్దాం. Basic properties of charges. What are the basic properties of charges? Charges గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమేం పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, charges are additive. Charges are additive in nature. So if we consider a system, ఒక సిస్టమ్ లో రెండు పాయింట్ చార్జెస్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది Q1, ఇది Q2, రెండు చార్జెస్ తీసుకున్నాం. Now what is the total charge? టోటల్ ఛార్జ్ అని అడిగారు అనుకోండి, ఏం చేస్తాం, రెండు నెంబర్ని యాడ్ చేసినట్టుగా సింపుల్ గా రెండింటిని యాడ్ చేయటమే, Q1 plus Q2. If you consider two point charges in a system, now what is the total charge అంటే రెండింటిని యాడ్ చేస్తాం. అంటే నెంబర్స్ ఏ విధంగా యాడ్ చేస్తామో చార్జెస్ ని కూడా ఆ విధంగా యాడ్ చేయొచ్చు. కాబట్టి చార్జెస్ ఆర్ ఎడిటివ్ అని మాట్లాడు. ఒకవేళ ఇలా ఉన్నాయి చార్జెస్ ఒక సిస్టమ్ లో Q1, Q2, Q3, so on, Qn, అలా n చార్జెస్ ఉన్నాయి. నో వాట్ ఈస్ ద టోటల్ చార్జ్ అని అనుకోండి, అన్నిటిని యాడ్ చేస్తాం. Q1 plus Q2 plus Q3 plus so on plus Q1. సో అలా టోటల్ చార్జ్ నెంబర్స్ ఎలా యాడ్ చేస్తామో చార్జెస్ కూడా అలాగే యాడ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చార్జెస్ రెండు రకాలు ఉన్నాయి, పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి, నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి. సో రెండు ఇటు సైన్ చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది మనకి, ఒకటేమో +2 కూలూమ్ ఉంది చార్జ్, ఇంకోటి -3 కూలూమ్ ఉంది, ఇంకోటి +4 కూలూమ్ ఉంది, ఇంకోటి -5 కూలూమ్ ఉంది. నౌ వాట్ ఈస్ ద టోటల్ చార్జ్ అన్నాడు అనుకోండి. టోటల్ చార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు అన్నిటిని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం చూడండి, ఆల్జీబ్రికల్ గా యాడ్ చేస్తాం. +2 కూలూమ్, తర్వాత +-3 కూలూమ్, +4 కూలూమ్, +4 కూలూమ్, +-5 కూలూమ్. ఇలా వాటి యొక్క సైన్స్ ని ఏం మార్చాలి, వాటి యొక్క సైన్స్ అదే విధంగా తీసుకొని మనం ఆల్జీబ్రికల్ గా యాడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్ చార్జ్ ఎంత అంటే 2 - 3 -1, -1 + 4 3, 3 - 5 -2 కూలూమ్ అవుతుంది. దట్ ఈస్ ద టోటల్ చార్జ్ అని చెప్తాం. సో ఇట్లా చార్జెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. అందుకే చార్జెస్ ఆర్ ఎడిటివ్ అని చెప్తాం. సో చార్జ్ కి మాస్ కి తేడా ఏంటి? మాస్ ని కూడా యాడ్ చేయొచ్చు, చార్జెస్ ని యాడ్ చేసినట్టు మాస్ కూడా యాడ్ చేయొచ్చు. కానీ మాస్ ఎప్పుడు పాజిటివ్, మాస్ ఆల్వేస్ విల్ బి పాజిటివ్, బట్ వేరాస్ చార్జ్ విల్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. కాబట్టి మాస్ ఎప్పుడు పాజిటివ్ లోనే ఉంటుంది, నెగిటివ్ మాస్ అని ఎప్పుడు మాట్లాడడం. మనం చార్జెస్ అని మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని వాటికి సైన్ ని చేంజ్ చేయకుండా, జాగ్రత్తగా ఇలా న్యూమరికల్ గా ఆల్జీబ్రికల్ గా మనం యాడ్ చేసుకోవచ్చు. సో చార్జెస్ ఆర్ ఎడిటివ్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, చార్జెస్ ఆర్ కన్జర్వ్డ్. చార్జెస్ ఆర్ కన్జర్వ్డ్. చార్జెస్ ఆర్ కన్జర్వ్డ్ అంటాం. వాట్ ఈస్ కన్జర్వ్డ్? కన్జర్వ్డ్ మీన్స్ కాన్స్టెంట్ అన్నమాట. చార్జ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. చార్జ్ ని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. కానీ ఏం చేయొచ్చు, ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి చార్జ్ ఎలక్ట్రాన్స్ రూపంలో ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. అంతేగాని చార్జ్ ని క్రియేట్ చేయలేము, చార్జ్ ని డిస్ట్రాయ్ చేయలేము. సో చార్జెస్ ఆర్ కన్జర్వ్డ్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం, మనం ఫ్రిక్షన్ మెథడ్ మాట్లాడుకున్నాం. ఒక గ్లాస్ రాడ్ ని ఒక సిల్క్ క్లాత్ తో రబ్ చేసినప్పుడు ఏమైంది, అక్కడ గ్లాస్ రాడ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సిల్క్ క్లాత్ తీసుకుంది. కాబట్టి సిల్క్ క్లాత్ కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, గ్లాస్ రాడ్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. మళ్ళీ ఆ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ టోటల్ ఛార్జ్ అలానే ఉంటుంది, కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఛార్జెస్ టోటల్ ఛార్జ్ లో వాల్యూలో మార్పు ఏమి ఉండదు. అందుకనే ఛార్జెస్ ఆర్ ఏమంటున్నాం మనం, కన్జర్వ్డ్ అంటున్నాం. ఛార్జ్ కెనాట్ బి క్రియేటెడ్, ఛార్జ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్, బట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ ఇన్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ రూపంలో ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది.
సో చార్జెస్ ఆర్ కన్సర్వ్డ్. నెక్స్ట్, చార్జ్ ఇస్ క్వాంటైజ్డ్ అంటాం. చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్, చాలా ఇంపార్టెంట్ ఇది. దీని మీద 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది మనకి. వై ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ వై చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ అంటాం. చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ అనే స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు 2 మార్క్స్ లో. చార్జ్ ఎందుకు క్వాంటైజ్డ్ అని మాట్లాడుతున్నామంటే, చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ యాజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. కాబట్టి చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ అంటాం. అంటే దీని అర్థం ఏంటంటే, చార్జెస్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ యొక్క ఇంటీజర్ మల్టిపుల్ లో ఉంటాయి. ఒక బాడీలో ఏ చార్జ్ గురించి మాట్లాడుతున్నప్పుడు 2 ఎలక్ట్రాన్స్, అక్కడ 2 అనేది ఇంటీజర్, ఈ అనేది చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. లేదా -3e అంటాం. -3 అనేది ఇంటీజర్, అక్కడ ఈ అనేది ఎలక్ట్రాన్. సో అట్లా చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ యాజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. దాన్ని మ్యాథమెటిక్ ఎలా రాస్తామంటే, Q ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ NE అని రాస్తాం. Q ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ NE. హియర్ Q ఈజ్ చార్జ్, N ఈజ్ అన్ ఇంటీజర్ అంటే +1 2 3 ఆర్ -1 -2 -3 అట్లా తీసుకోవచ్చు. అండ్ E ఈజ్ ద చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి మీరు, 1.6 into 10⁻⁻19 కూలుంబ్ అంటాం. The charge of the electron is 1.6 into 10⁻⁻19 కూలుంబ్. సో మనం ఏ బాడీ గురించి చార్జ్ గురించి మాట్లాడుతున్నామంటే, ఆ చార్జ్ దేంట్లో ఉంటుందంట, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ రూపంలో ఉంటుంది. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దాంట్లో, అది ఏ ఇంటీజర్ తో మల్టిప్లై అవుతుందో దట్ విల్ బి ఈక్వల్ టు ద టోటల్ చార్జ్ అని మాట్లాడుతున్నాం. అందుకనే చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ యాజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే దాని అర్థం చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ అని చెప్తాం. ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ అని అడుగుతాడు. అంటే ఏం చెప్తాం, చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ యాజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. అందుకని చార్జ్ ఈస్ సెట్ టు బి క్వాంటైజ్డ్ అంటాం. ఇప్పుడు కూడా చార్జ్ అని మాట్లాడుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్ రూపంలో మాట్లాడతాం మనం. దాని ముందు 2 3 నెంబర్స్ ఏంటంటే, N అనేది ఇంటీజర్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5e అన్నాం అంటే అక్కడ +5e. సో 5 ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ E ఈజ్ ద చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. -2e, -2 ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ E ఈజ్ ద చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. అట్లా అందుకనే మనం జనరల్ గా ప్లస్ ఆర్ మైనస్ లో చూపిస్తాం. పాజిటివ్ చార్జెస్ తీసుకుంటే NE లో వస్తుంది. నెగిటివ్ చార్జ్ మాట్లాడుతున్నప్పుడు -NE, వేరే N ఈజ్ ఇంటీజర్, -1 -2 -3 అట్లా తీసుకుంటాం అనమాట. అందుకనే చార్జ్ ఈజ్ సెట్ టు బి క్వాంటైజ్డ్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు మనకి. 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇన్ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్? ఇది 2 మార్క్స్ క్వశ్చన్ మనకి. మనం తీసినటువంటి చార్జ్ 1 కూలుంబ్ అయితే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటారు. 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? చూడండి. సో గివెన్ చార్జ్ ఈజ్ 1 కూలుంబ్, Q ఈజ్ ఈక్వల్ టు 1 కూలుంబ్ ఇచ్చాడు. 1 కూలుంబ్ అంటే ఈ చార్జ్ ఆఫ్ యూనిట్ యొక్క చార్జ్ కూలుంబ్ అని చెప్తాం. Q ఈజ్ ఈక్వల్ టు 1 కూలుంబ్ అని ఇచ్చారు. దీంట్లో 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, N వాల్యూ ఎంతో క్యాల్కులేట్ చేయమంటాడు. Since charge is quantized, we know that formula Q is equal to NE, పాజిటివ్ చార్జ్ కాబట్టి ప్లస్ NE తీసుకుంటాం. సో Q is equal to NE, ఇక్కడ రాసిన పక్కన Q is equal to NE. సో Q 1 కూలుంబ్ అని ఇచ్చారు, is equal to N వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. ఈ వాల్యూ మనకు తెలుసు, చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ 1.6 into 10⁻⁻19 కూలుంబ్. సో N వాల్యూ క్యాల్కులేట్ చేస్తే N is equal to 1/1.6 into 10⁻⁻19 వస్తుంది. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే 6.25 into 10⁻18 ఎలక్ట్రాన్స్ అని వస్తుంది. 6.25 into 10⁻18 ఎలక్ట్రాన్స్. చూడండి ఇక్కడ -18 కాదు, 10⁻18 అంటే వాల్యూ ఎంత పెద్దదో. సో 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ యూనిట్.
చార్జ్ 1 కూలుమ్ అంటే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇంకో ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6.25 into 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కూలుమ్ ఈస్ నాట్ ఎ స్మాల్ యూనిట్ అనమాట. కూలుమ్ ఈస్ ఎ లార్జ్ యూనిట్, కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కాన్స్టిట్యూట్ 1 కూలుమ్ ఆఫ్ చార్జ్? వి నో చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్, Q is equal to Ne, Q వాల్యూ 1 అని ఇచ్చాడు. N అంటే ఇంటీజర్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం కనుక్కోవాలి. ఈ వాల్యూ 1.6 into 10⁻−19. N వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 6.25 into 10⁻18 electrons వస్తాయి. సో ఇన్ 1 కూలుమ్ ఆఫ్ చార్జ్ 6.25 into 10⁻of electrons are present. So charge is quantized. Third property. Next, fourth property. Charge is invariant అంటాం. Charge is invariant అంటే అర్థం ఏంటి? చార్జెస్ మోషన్ లో ఉన్నప్పుడు వల్ల చార్జ్ వాల్యూ ఏం తగ్గదు. బికాస్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద చార్జ్ ద వాల్యూ ఆఫ్ ద చార్జ్ విల్ నాట్ చేంజ్. కాబట్టి చార్జ్ ఇస్ ఇన్వేరియంట్ అని చెప్తాం. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్? ఫస్ట్ పాయింట్ చార్జ్, ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడుకున్నాం? చార్జ్ ఈజ్ క్వాంటైజ్ ఒక మాట మాట్లాడుకున్నాం. చార్జెస్ ఆర్ ఎడిటివ్ అని మాట్లాడుకున్నాం. చార్జెస్ ఆర్ కన్సర్వ్డ్ అని మాట్లాడుకున్నాం. చార్జ్ ఈస్ ఇన్వేరియంట్ అని మాట్లాడుకున్నాం. సో దీస్ ఆర్ ది బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం చార్జెస్ గురించి. లైక్ చార్జెస్ ఆల్వేస్ రిపల్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఎప్పుడు కూడా లైక్ చార్జెస్ ఏమవుతాయి? రిపల్ అవుతాయి. లైక్ చార్జెస్ అంటే పాజిటివ్ పాజిటివ్ లేదా నెగిటివ్ నెగిటివ్. ఆల్వేస్ లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్. అండ్ అన్లైక్ చార్జెస్ అంటే పాజిటివ్ నెగిటివ్ కానీ నెగిటివ్ పాజిటివ్ కానీ ఏమవుతాయి? అట్రాక్ట్ అవుతాయి. లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. చార్జెస్ మోషన్ లో ఉన్నంత మాత్రాన చార్జ్ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. అందుకనే చార్జెస్ ఆర్ ఇన్వేరియంట్ అంట. చార్జెస్ రెస్ట్ లో ఉన్నప్పుడు ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతాయి. చార్జెస్ మోషన్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. When charges are at rest, it experiences or produces only electric field. When charges are in motion, it experiences and produces electric and magnetic field అంటాం. అందుకని ఏమంటాం అంటే an accelerated charge అంటే మూవ్ అవుతున్నటువంటి చార్జ్ will produce electric and magnetic effects. రెండు ఎఫెక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు ఆర్ ఎక్స్పీరియన్స్ అవ్వగలదు. సో అందుకని ఇక్కడ చార్జ్ మోషన్ ఉన్నప్పుడు రెండు ఫీల్డ్స్ గురించి మాట్లాడాలి. కానీ మనం ఈ చాప్టర్ లో చార్జెస్ రెస్ట్ లో ఉన్నప్పుడు గురించి మాత్రమే మాట్లాడతాము. సో అందుకని దీన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అని మాట్లాడుతున్నాం. చాప్టర్ పేరు అది ఎలక్ట్రోస్టాటిక్స్. స్టాటిక్స్ అంటే అర్థం చార్జెస్ రెస్ట్ లో ఉన్నప్పుడు అవి ఏమేం ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తున్నాయా అనేది మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇఫ్ ఎ బాడీ గెట్స్ పాజిటివ్లీ చార్జ్డ్, వాట్ హ్యాపన్స్ టు ఇట్స్ వెయిట్? ఒక బాడీ పాజిటివ్ చార్జ్ తెచ్చుకుంటే దాని యొక్క వెయిట్ తగ్గిద్దా పెరిగిద్దా? ఒక బాడీ పాజిటివ్ చార్జ్ తెచ్చుకుంటే వాట్ హ్యాపన్స్ టు ఇట్స్ వెయిట్ అంటారు. సో ఇట్స్ వెయిట్ ఏమవుతుందో చూద్దాం. పాజిటివ్ చార్జ్ తెచ్చుకోవటం అంటే ఏం చెప్తున్నాను? ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేయటం. ఫర్ టు గెట్ ఏ పాజిటివ్ చార్జ్ ఏమవ్వాలి? ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేయాలి. అంటే ఎలక్ట్రాన్స్ ని కోల్పోతుంది కాబట్టి దాని యొక్క మాస్ ఏమైంది? తగ్గిద్ది. దాని యొక్క మాస్ తగ్గితే వెయిట్ ఏమైంది? వెయిట్ కూడా తగ్గిద్ది. సో when a body is positively charged, what happens to its weight అంటాడు. When a body is positively charged, because it is positively charged, it is losing some electrons. Since it is losing electrons, its mass decreases, so its weight also will decreases. కాబట్టి వెయిట్ కూడా ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుందని చెప్తాం. ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ హ్యాపన్స్ టు ద weight of the body if it gets positively charged? If a body is positively charged, it will lose electrons. Since it is losing electrons, the mass will slightly decrease. As mass slightly decreases, weight will also slightly decreases. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతో ఇవాళ క్లాస్ స్టాప్ చేసి రేపు నుంచి ఒక నెక్స్ట్ కులూమ్స్ లాతో స్టార్ట్ చేద్దాం. మీరు నోట్స్ గురించి ఏం భయపడద్దు. నోట్స్ మేము ఆల్రెడీ నోట్స్ రాసి మీకు వాట్సాప్ లో పెట్టడం జరుగుతుంది. ఆ నోట్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ప్రస్తుతానికి ఇంకా మన ఇంపార్టెంట్ టాపిక్స్ లోకి వెళ్ళలేదు. అంత ఇంట్రడక్షన్ క్లాసెస్. రేపు నుంచి మనం చెప్పబోయేది ఒక క్వశ్చన్ లోకి వెళ్తాం. రేపు కులూమ్స్ లా మాట్లాడతాం. అది 4 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రేపు నుంచి మన క్వశ్చన్స్ లోకి వెళ్ళి